Viewers, this is Vidya. Welcome to my channel Sri Tutors. సో ఈరోజు మనం 1.2 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో 1.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం అండ్ థర్డ్ ప్రాబ్లం ఈరోజు మనం సాల్వ్ చేద్దాం. సో వీ హ్యావ్ టు రిప్రజెంట్ దీస్ నెంబర్స్ ఆన్ ది నెంబర్స్ లైన్. సో ఈ నెంబర్స్ సమ్ నెంబర్స్ ఇచ్చారు, ఈ నెంబర్స్ మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసి చూద్దాం. సో 1.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం, represent these numbers on the number line. So our first question is 9/7. సో మనం ఇంటీజర్స్ చాప్టర్లో ఆల్రెడీ చదువుకున్నాం, 6th లో కూడా ఉంది, 6th and 7th లో కూడా. దట్ ఈస్ నెంబర్ లైన్ మధ్యలో 0 ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఏముంటుంది, పాజిటివ్ టర్మ్స్ అండ్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ టర్మ్స్. సో ఇటువైపు పాజిటివ్స్ అన్ని పాజిటివ్ టర్మ్స్ ఉండేవి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ విల్ బి నెగిటివ్ నెంబర్. సో ఇటువైపు అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉండేవి, ఇటువైపు అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉండేవి. బట్ ఇప్పుడు మనకి రేషనల్ నెంబర్ ఫామ్లో అడుగుతున్నారు 9/7. సో 0 తర్వాత 1 2 3 అలా ఉండేవి, బట్ ఇప్పుడు 9/7 అడుగుతున్నారు, రేషనల్ నెంబర్ ఫామ్లో అడుగుతున్నారు. సో మనం ఏం చేద్దాం, రైట్ సైడ్ మీన్స్ 9/7 మీన్స్ పాజిటివ్ ఉంది, సో మనం ఇటువైపు వెళ్ళాలి. సో 0 తర్వాత ఏముంటుంది, 1 2 3 4 5 6 7 8 and 9. సో మనకు డినామినేటర్లో ఏముంది, 7. సో యాడ్ 7 హియర్. 0/7 1/7 3/7 4/7 5/7 6/7 8/7 and 9/7. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతాయో చూడండి. దట్ ఈస్ 7/7. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ 1. 0కి 1కి మధ్యలో ఇన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి, 1/7 2/7 3/7 4/7 5/7 and 6/7. So our question is 9/7. So 9/7 మనకి ఇక్కడ ఉంది. సో నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలండి, ఫస్ట్ రైట్ సైడ్ తీసుకోండి, పాజిటివ్ టర్మ్ కాబట్టి రైట్ సైడ్ తీసుకోండి. ఫస్ట్ 0/7, 0 డినామినేటర్లో 7 ఉంది, సో 7 పెట్టి. సో రైట్ సైడ్ క్వశ్చన్స్ తీసుకున్నాం కదండి, 0/7 1/7 2/7 సో అప్ టు 9/7 వరకు తీసుకున్నాం. సో దిస్ ఈజ్ అవర్ నెంబర్ 9/7. Now let's move on to the next question. So our next question is -7/5. చూడండి మైనస్లో ఉంది, సో మనకి ఏ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్. సో ఇటువైపు అనమాట. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 0 ఇటువైపు పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి, సో మనకు పాజిటివ్లో లేదు కాబట్టి నో నీడ్ టు రైట్. -1 -2 -3 -4 -5 -6 -7 -8 and -9. So add 5 in the denominator. 5 5 5. సో చూడండి -7/5 మనకి ఎక్కడ ఉంది, క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉన్నాయా. సో దిస్ ఈజ్ -1. సో దిస్ ఈజ్ అవర్ -7/5. సో ఏం చేసామండి, మనం నెగిటివ్ టర్మ్స్ కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. సో 0/5 అప్ టు 9/5 వరకు రాసాం. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్స్, -7/5. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిప్రజెంట్ -2/13 5/13 అండ్ -9/13 ఆన్ ది నెంబర్ లైన్. సో ఇక్కడ నెంబర్ లైన్ మీద పాజిటివ్ టర్మ్ ఇచ్చారు, నెగిటివ్ టర్మ్స్ కూడా ఇచ్చారు. సో ఒకటే నెంబర్ లైన్ మీద మనం ఈ మూడు కూడా రిప్రజెంట్ చేసి చూద్దాం. సో పాజిటివ్ నెగిటివ్ రెండు ఇచ్చారు కదండి. సో ఇక్కడ నుంచి పాజిటివ్ తక్కువ ఉంది 5/13. సో ఇక్కడ మధ్యలో నుంచి స్టార్ట్ చేసాం, 1 2 3 4 5 అండ్ నెగిటివ్ అప్ టు -9/13 ఉంది కదా. సో 9 వరకు తీసుకున్నాను. సో డినామినేటర్స్ 13. సో యాడ్ 13 ఇన్ ద డినామినేటర్స్. సో our first question is -2/13. సో నెగిటివ్ సైడ్ చూడండి. సో దిస్ ఈస్ -2/13. నెక్స్ట్ క్వశ్చన్ పాజిటివ్ 5/13. నెక్స్ట్ -9/13 నెగిటివ్ సైడ్. సో -9/13. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఒకటే నెంబర్ లైన్ మీద చేసి చూడమన్నారు. సో నెంబర్ లైన్ తీసుకున్నాం, 0 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, పాజిటివ్ సైడ్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్
నెగిటివ్ టర్మ్స్. సో ఇక్కడ 0 1 2 3 ఫస్ట్ రాసుకున్నాం, తర్వాత ఇక్కడ మైనస్లో రాసుకున్నాం, డినామినేటర్స్ యాడ్ చేసాం. సో క్వశ్చన్ ఏంటి, -2/13 ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్, 5/13 రైట్ సైడ్, అండ్ -9/13 అగైన్ left side. Now let's move on to the next problem. So third question, write 5 rational numbers which are smaller than 5/6. ఇక్కడ ఒక రేషనల్ నెంబర్ ఉంది, దట్ ఈస్ 5/6. దానికంటే 5 స్మాల్ రేషనల్ నెంబర్స్ రాయమన్నారు. అంటే 5/6 కంటే 5 రేషనల్ నెంబర్స్ రాయమని చెప్పారు. సో అది ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో 5/6 దట్ ఈస్ పాజిటివ్. సో మనం రైట్ సైడ్ చూసుకుందాం. సో దిస్ ఈస్ 0 1 2 3 4 and 5. So 6 in the denominator, 6. So question ఏంటి, write 5 rational numbers which are smaller than 5/6. 5/6 కంటే 5 స్మాల్ రేషనల్ నెంబర్స్ చూడండి, దట్ ఈస్ 4/6, 3/6, 2/6, 1/6 and 0/6. 0/6, 1/6, 2/6, 3/6 and 4/6. 1 2 3 4 5. సో 5 రేషనల్ నెంబర్స్ అయిపోయాయి. మిమ్మల్ని కొన్ని ఇంకా ఎక్కువ అడిగితే అప్పుడు మీరు ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి. -1/6, -2/6 అలా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో మనం 5 అడిగారు కాబట్టి దిస్ ఈజ్ ఎనఫ్. 1 2 3 4 5. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనం ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం అండ్ థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేసి చూసాం కదండి. సో నెక్స్ట్ వీడియోలో మనం 4th, 5th అండ్ 6th ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. బై దట్ మీకు అనదర్ ప్రాబ్లమ్స్ చేయడంలో ఈజీ అవుతుంది. సో నా వీడియోస్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.